చేయి జారినా క్షమాపణలతో సరిదిద్దుకోవచ్చు, మాట జారితే మనసు విరిగితే అతికించలేము అని. మాట అనే ముందు కాస్త వెనక ముందు ఆలోచించాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడితే మిగిలేవి మనస్పర్ధలే. ప్రతిదీ డబ్బుతో ముడేయకూడదు. డబ్బొక్కటే ప్రధానం కాదు. మంచితనం, బంధం, బంధుత్వం ముఖ్యమని ఇప్పటికైనా అర్థం చేసుకో. మాట మంచితనమే మన మంచితనానికి తార్కాణం. మాటే మన మనసులోని అర్థానికి అద్దం పట్టేది, గౌరవం పెంచేది. మాట మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు ఊరికే అనలేదు. అర్థమైందా? మన రెండు కుటుంబాల మధ్య బంధం ఇవాళుండి రేపోయేది కాదు, కలకాలం నిలిచిపోయేది. అంత బాధపడుతూ వెళ్ళిన మనిషి మన గడప మళ్ళీ తొక్కుతాడా? ఇక వాళ్ళింటి నుంచి ఎవరైనా మనింటికి మనస్ఫూర్తిగా వస్తారా? నీ పంచాయతీ నీకు 10 తులాల బంగారం ఇచ్చుండొచ్చు, కానీ అంతకంటే విలువైన గౌరవ మర్యాదలు మనకు దూరం అయిపోయాయి. మళ్ళీ నువ్వీ అంతరాలను సరిచేయగలవా? ఆ నగ కోసం వాళ్ళు నానాయాతన పడ్డారని నాకు అర్థమైంది. ఆ నగ ఆయన నా చేతిలో పెడుతుంటే నా మనసు ఎంత విలవెల్లాడిందో నీకు తెలుసా? భాగ్యం, ఇకనైనా బంధుత్వాల విలువ తెలుసుకుని మసులుకోవటం నేర్చుకో. ఏంటి బావగారు, అటు తిప్పి ఇటు తిప్పి నన్ను దోషణ చేసి నా మీద విరుచుకుపడతారే? నేనేదో డబ్బు మనిషినని, పేరాసదానని వేలెత్తి చూపిస్తారే? గొలుసు కోసం గొడవ చేసిన గద్దరదానని అంటారే? నేనేమి లేని విషయం గురించి గొడవ పెట్టుకోలేదే. నేను అరిచి గోల చేశానని వాళ్ళేమి నగ చేయించి నా ఇంటికి పంపలేదు. నా కోడలు, అదే వాళ్ళ కూతురు, నన్ను అర్థం చేసుకుంది. నేను అన్నదానిలో న్యాయం గ్రహించింది. వాళ్ళమ్మని మీరు వేసింది నకిలీ నగేనని నిలదీసింది. ఒరిజినల్ నగేసి నన్ను కాపురానికి పంపండి అని కడిగి పారేసింది. కన్న కూతురే పరువు తీసేసరికి వేరే గత్యంతరం లేక నగ దిగేసి కూతుర్ని దిగబెట్టి వెళ్లారు. అర్చనా, ఏంటమ్మా ఇది? మీ అత్తయ్య చెప్పేది నిజమేనా? నువ్వు మీ అమ్మగారిని నా కోసం నిలవేశావా? అవును మావయ్య, అత్తయ్య చెప్పింది నిజమే. అత్తయ్య గారు అడిగింది న్యాయమే. అందుకే నేను మా వాళ్లతో వాదించాల్సి వచ్చింది. వాళ్ళు పరిస్థితిని అర్థం చేసుకున్నారు కాబట్టి కాస్త ఇబ్బంది పడ్డా నా కాపురం నిలవాలని నగ చేయించిచ్చారు. విన్నారుగా? ఇప్పుడేమంటారు బావగారు? నేను గయ్యాళదాన్నా గయ్యాళదాన్నా అంట. పరాయి పిల్లైనా తన అర్థం చేసుకుంది, మీరంతా నన్ను అర్థం చేసుకోలేకపోయారు. గోపి, జరిగింది చూశావు. నీ భార్య మీ అమ్మ అన్న మాటలు విన్నావుగా. నువ్వు నిజానిజాలు అర్థం చేసుకోగలవు. ఇక మీదటైనా ఇలాంటి తేడాలు రాకుండా జాగ్రత్తగా ఉండరా. అందరం కలిసి ఉండాల్సిన వాళ్ళం, తరతరాలు వియ్యాలందుకోవలసిన వాళ్ళం. జాగ్రత్త. నే వస్తారా? రే రంగా. అన్నయ్య. అర్చన, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏం మాట్లాడాలో చెప్పండి. నువ్వు మీ వాళ్లతో మాట్లాడిన పద్ధతి గురించి. నువ్వు అలా మాట్లాడి వాళ్ళ మనసుల్ని చాలా కష్టపెట్టావు. నువ్వు చాలా తప్పుగా ప్రవర్తించావు అర్చన. నీకు మా వాళ్ళ కంటే మీ వాళ్ళ గురించే బాగా తెలుసు. వాళ్ళకి నీ పట్ల ఉన్న బాధ్యత ఏంటో నీకు తెలుసు. వాళ్ళు నీ కోసం ఎంత కష్టపడ్డారో నీకు తెలుసు. అన్నీ తెలిసి నువ్వు మీ వాళ్లతో ఎందుకలా మాట్లాడావో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. నాకు తెలిసి మీ వాళ్ళు నకిలీనగా వేసుండరని నా మనస్సాక్షి చెబుతోంది. నాకున్నపాటి నమ్మకం కూడా నీకు లేకుండా పోయింది. వాళ్ళు తప్పు చేశారు, అబద్ధం చెప్పారు, మోసం చేశారని వేలెత్తి చూపించి వాళ్ళని అవమానించి వాళ్ళ పరువు తీసి నువ్వు నగ తీసుకురావడం నాకు అస్సలు నచ్చలేదు.
అర్చన, మీ వాళ్ల మీద నమ్మకంతో వాళ్ళు నకిలీనగా వేసుండరు అని మీ వాళ్ళని సమర్థించినప్పుడు మన ఇంట్లో ఎంత పెద్ద గొడవైందో నీకు తెలుసా? ఇంట్లో అందరూ నన్ను శత్రువులా చూశారు. చివరికి నేను మా నాన్ననే అనుమానించాను గాని మీ వాళ్ళని కాదు. కన్న తండ్రిని అనుమానిస్తావా అని మా అమ్మ నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడింది. నీకు మీ అత్తగారు వాళ్లే ఎక్కువైపోయారని నానా మాటలు అంది. అయినా సరే నేను మీ వాళ్ళనే నమ్మాను. ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా? నేను మీ వాళ్ళని ఎంత నమ్మాను నీకు తెలియాలి. వాళ్ళు నీకోసం ఎంతో కష్టపడ్డారు అర్చన. కానీ నువ్వు అనరాని మాటలు అని వాళ్ళ మనసుల్ని కష్టపెట్టావు. తప్పు చేసావు అర్చన, చాలా పెద్ద తప్పు చేసావు. థ్యాంక్స్. కష్టపడి నేను చేసిన తప్పుని కనిపెట్టి నాకు కనువిప్పు కలిగించే ప్రయత్నం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. కానీ ఆ ప్రయత్నంలో నువ్వు మంచివాడివి అనిపించుకునే ప్రయత్నం చేయకు. ఆ తప్పు నువ్వు ఎంత దాచినా దాగని తప్పని నువ్వు తెలుసుకుంటే చాలా మంచిది. నువ్వెంత నటించినా ఎన్నేసి మాటలన్నా మంచివాడివి అనిపించుకోలేవు, కావు కూడా. కాబట్టి ఇంక నీ మాటలాపితే మరీ మంచిది. అర్చన, నువ్వు మరీ అంత వ్యంగ్యంగా మాట్లాడక్కర్లేదు. నేను అర్థం చేసుకోగలను. పుట్టింటి వాళ్ళనే నమ్మందానివి నా మాట నమ్ముతావని నేను ఎలా అనుకుంటాను? కానీ నాకు చిన్న అనుమానం. నేను మీరు నగలేమని అడిగినప్పుడు అమ్మని అడగాలని అమ్మకి అమ్మ మాటకి అంత విలువిచ్చిందానివి ఈరోజు అలా ఎందుకు మాట్లాడావో నాకింకా అర్థం కాలేదు అర్చన. అసలు ఏం జరిగిందో కొంచెం డీటెయిల్డ్గా చెప్తావా? జరిగిందేం లేదు. అనవసరంగా ఏం జరిగిందో నన్ను ఊహించి బుర్రపాటు చేసుకోకు. నేను నా హక్కు ప్రకారం మా వాళ్ళని అడిగాను, నగ తెచ్చుకున్నాను, అంతే. ఏదో మాట దాటించే సమాధానం చెప్తే నమ్మేంత చిన్నపిల్లాన్ని కాదర్చన. నీకిష్టం లేకపోతే చెప్పడం మానే, నేనేం బలవంతం చేయను. కానీ ఇక్కడ చిన్న విషయం నువ్వు గమనించావా? ఇంత పెద్ద గొడవ జరిగి నువ్వింట్లోంచి వెళ్ళిపోయినా నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసావు. నాకు అంత అవమానం జరిగి నాకు అంతే అవకాశం వచ్చినా నేను నిన్ను వదలలేదు. అంటే మనిద్దరి అభిప్రాయాలు చాలా దగ్గరయ్యాయి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అర్చన. మనిద్దరం దూరంగా ఉన్నా మనిద్దరి ఆలోచనలకి దగ్గర సంబంధం ఉంది. అంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకరోజు ఏదో కారణంతో మనిద్దరం మళ్ళీ దగ్గరవుతామనే పాజిటివ్ నమ్మకం నాకుందర్చన. కలిగే కలలాపి కాస్త వాస్తవంలోకొస్తే చాలా మంచిది. 2 పాజిటివ్లు వికటిస్తాయి. మీరది గమనిస్తే చాలా చాలా మంచిది. పెళ్ళయిందన్నక్కడుండి అపవాదు మోయడం మంచిది కాదని అత్తారింటికొచ్చానే కాని మీతో కాపురం చేయడానికి కాదు. కలలు మాని కాస్త నిద్రపోనిస్తే చాలా మంచిది. ఎండమావిని నీళ్లు ఆశించినా నా దగ్గర సుఖం ఆశించినా ఒకటే ఫలితం. ఆశ దురాశ దుఃఖానికి చేటు. అర్థమైందిగా? కాస్త జరిగితే సారీ అమ్మా, నన్ను క్షమించండి. నువ్వేం తప్పు చేసావమ్మా? నేను నిన్ను క్షమించడానికి? నీకు చేతనైంది నువ్వు చేసావు. అది కాదమ్మా, అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తా అని చెప్పి ఓహోమని ప్రగల్భాలు పలికి చివరికి తుస్సుమనిపించాను. అటు తిరిగి ఇటు తిరిగి ఆ అర్చన మళ్ళీ అత్తారింటికే వచ్చిందే, అదే నా బాధ. దానికి నువ్వేం చేస్తావు? పాపిష్టి దానికెక్కడో సుడుంది. అందుకే ఆఖరి నిమిషాలంతా తారుమారైంది. మన ఊహలన్నీ తలకిందులైపోయాయి. దాని గురించి నువ్వు క్షమాపణ అడగటం, బాధపడటం దేనికి చెప్పు? సరేనమ్మా, ఇప్పుడేం చేద్దామంటావ్? ముందే చెప్పాను కదా, అది ఈ ఉచ్చులో నుంచి తప్పించుకున్నా నాకేం బాధ భయం ఏమీ లేదు.
నేనే ఒక ఐడియాల పుట్టని మరో పథకం రచిస్తాను. మళ్ళీ ఆ చిలకను పట్టి పాదల పంజరంలో బిగిస్తాను. భాగ్యం వస్తున్నట్టుంది. నువ్వు లోపలికెళ్ళి దాక్కో. నేనెందుకు దాక్కోవాలమ్మా? చెప్పింది చెయ్యి, వెళ్ళు. సరే. అక్క బాగున్నా? అక్క బాగున్నానక్క. రా కూర్చో. కూర్చోక్క. కాఫీ, టీ? అబ్బబ్బే, ఇప్పుడేం వద్దక్క. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కూర్చోక్క. ఏంటక్కది? అర్చన మళ్ళీ ఇంటికొచ్చేసిందక్క. నువ్వు చెప్పేది నిజమా? మామూలుగా తిరిగి రాలేదక్క. 10 తులాల బంగారం వేసుకొచ్చింది. అలాగా? పాపం, నాకే జాలేసిందక్క. ఆ తరువాత ఆ స్థలం కూడా నా పేరునే పెడతానని చెప్పింది. నేనే వద్దన్నాను. అదేంటి అంతలోనే నీ మనసు ఎలా మార్చుకున్నావు అక్క? ఎందుకంటే సమయం దొరికింది కదా అని నన్నొదిలించుకుని పుట్టింట్లో ఉండకుండా వాళ్లతో పోట్లాడి 10 తులాల బంగారం తీసుకొచ్చిందక్కా. నా బంగారు తల్లికి నా మీద ప్రేమండబట్టే కదా. అది కోడలు కాదక్కయ్యా, కూతురు. నా కోసం తన పుట్టింటి వాళ్ళని వదులుకొని వచ్చినప్పుడు తన కోసం నేను స్థలం వదులుకోవడం కష్టమా చెప్పు? అందుకేనక్క నా మనసు మార్చుకున్నాను. నువ్వేదో మొండిదానివి, పట్టుదల మనిషి అనుకున్నాను. ఇవేనక్క నీ తెలివితేటలు? అసలు ముందాలోచనలేని మట్టి బుర్ర నీది. లేకపోతే వచ్చిన అవకాశాన్ని వదిలేసుకొని ఒట్టి చేతులతోటి నడి రోడ్డున నిలబడదామని చూస్తున్నావక్క? అవకాశం వదులుకోవడం, మధ్యలో నడి రోడ్డు మీద నిలబడ్డం ఏంటి? కాస్త అర్థమయ్యేలా మాట్లాడక్క. ఏం మాట్లాడినక్క? అర్చన గురించి అంతగా పొంగి ఉప్పొంగి పొగడతలతో ముంచేస్తుంటే ఏం మాట్లాడినక్క చెప్పు? జరిగింది జరగబోయేది కొంచెమైనా ఆలోచించావా? అర్చనకి మొగుడుతో కాపురం ముఖ్యం. అందుకోసం కనీ కష్టపడి పెంచి పెళ్లి చేసిన అమ్మనే ఒక్క నిమిషంలో వదులుకొనొచ్చిందే. మీరు దానికొక లెక్క? నీ మీద దానికంత ప్రేమ ఉంటదేంటి? అసలు మీరు దానికెవరు చెప్పండి? అది వదిలించుకోవడానికి దానికి ఎంత టైం కావాలక్క? అయినా గోపి మనసు మీకు తెలుసు కదా, చాలా మంచోడు. చిటికలో మార్చేయాలా? ఆలోచించు. రేపు అర్చనకు పిల్లో జల్లో కనిందనుకో, అప్పుడు తను తన కుటుంబం మీరే అవుతారు. తన కుటుంబం అని తనకున్న తర్వాత ఆస్తి తన పేరు మీద ఉన్నాక మీకు చిల్లి గవ్వ కూడా వాల్యూ ఉండదక్క. గడ్డి పుసలగారి తూరేస్తదక్క. అంతేకాదక్క, అర్చన నిజంగా తన అమ్మతోటి గొడవపడి వచ్చిందంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఏంటక్క నువ్వనేది? అర్చనని తక్కువ అంచనా వేయకూడదక్క. ఆమె వాళ్ళ అమ్మ దగ్గర గొడవ పడి వచ్చిందంటే ముందు ముందు మీరు తన పుట్టింటి నుంచి ఏమి తెమ్మనకుండా, తన పుట్టింటికి ఏ కష్టం రాకుండా, అది అసలు ప్లాను. నువ్వు చెప్పేది నిజమా అక్క? నేనెప్పుడైనా అబద్ధం చెప్పానక్క? నేనెప్పుడు మీ గురించి మంచిగా ఆలోచించి మరీ చెప్తానక్క. ఆ వరలక్ష్మి కుటుంబం గురించి నాకు బాగా తెలుసక్క. ఆ ఇంట్లో అందరి ఆలోచనలు నడవడికలు అంతకంటే బాగా తెలుసక్క. అందుకే చెప్తున్నాను, కొంచెం మెదడుకు పదును పెట్టి చక్కగా ఆలోచించండి. ఇప్పుడు నన్నేం చేయమంటావక్క? ముందు నేను చెప్పినట్టు ఆ స్థలాన్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించుకో. ఆ తర్వాత నువ్వు అనుకున్నట్టు అన్నీ జరుగుతాయి. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ ఆ స్థలం నా పేరు మీద రాయడం ఎలా? ఆ విషయం నాకొదిలేసి నువ్వు నిశ్చింతంగా ఉండక్క. ఆఖరి నిమిషంలో అయినా రిజిస్ట్రేషన్ నీ పేరు మీద రాసేటట్టు నేను చేస్తాను. సరే అక్క, నీ ఏర్పాట్లు నువ్వు కాని. మరి నేనొస్తాను. అలాగే. అమ్మా, నీ ప్లాన్లు
మాలాంటి మట్టి బుర్రలకు అస్సలు అర్థం కావు. ఏంటమ్మా ఇది? స్థలాన్ని భాగ్యం పేరున రిజిస్టర్ చేస్తానని చెప్తున్నా? పిడికిడ్లో ఉంది మిడతం బొట్లన్నట్టు అందులోనే ఉంది అసలు రహస్యం. ముందు స్థలం భాగ్యం పేరు మీద రాయనివ్వు, తర్వాత చూపిస్తా ఈ చింతామణి చిత్రాలేంటో.